ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండ సవితా హేళి తీక్ష్ణాంశుర్మిహిరో రవిః యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిశిః ప్రణమామి తమాదిత్యము బహిరంతస్తమోపహం. ఈ సంవత్సరం 2025 సంవత్సరం మార్చి 30వ తారీఖున 6 గ్రహాలు ఒక చోట చేరినాయి. ఈ 6 గ్రహాల్లో కూడా పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. షడ్గ్రహ కూటమి అన్నారు. ఈ షడ్గ్రహ కూటమిలో రాహువు, శని, కుజుడు ఈ గ్రహాలు పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు చేరినాయి. చూడండి, నేను మొదటి నుంచి చెబుతూ ఉన్నాను, అంతర్యుద్ధం. అంతర్యుద్ధం అంటే ఎట్లా ఉంటుందంటే, పాము చావదు, బడిత విరగదు. కర్ర విరిగితే పావును చంపలేకపోయినావు అని అర్థం. కర్ర బాగానే ఉంది, పాము చావదు. ఏమిటా అంటే చేతకంతనమా కాదు. చేతకంతనం మాత్రం కాదు. ఎట్లా ఉంటుందంటే పై పెత్తనం అట్లా ఉంటుంది. ఇవాళ ఉన్న పరిస్థితులు అవి. అంతర్యుద్ధాలు, ప్రపంచ దేశాల్లో రకరకాలైన యుద్ధాలు. మరి ప్రతి వస్తువుకి అధిక రేట్లు పలకటం, రేట్లు కావాలని పెంచడం జరుగుతోంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మరి ఈ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి. చూడండి, ఇప్పుడు విపరీతమైన వర్షాలు. ఈ వర్షాలు ఎట్లా ఉన్నాయంటే దోమకాటు బాగా పెరిగింది. దీనివల్ల రకరకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఎట్లా తప్పించుకోవాలి, ఏమిటి మన పరిస్థితి అనేది మనం పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం బాగా కనపడుతుంది. మరి ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి అంటే, భగవంతుడు తప్పితే, దేవుడు తప్పితే మనల్ని రక్షించేవాడు ఎవడు లేడు. ఎప్పుడు కూడా ఏమంటామంటే, మనం ఏది మన చేతిలో అయినంత వరకు కూడా అంతా నా వల్లే అవుతుంది అనుకుంటాం. మనం ఏది చేసినా, ఏ పని సాగనప్పుడు, ఏ పనికి కూడా చేయలేక అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డప్పుడు, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఇక దేవుడు ఎక్కడన్నా ఉంటే మనల్ని రక్షించాలి. ఆ దేవుడి వల్ల కావాల్సిందే కానీ నా వల్ల ఏవి కాదు అనేటువంటి మాట అప్పుడు వస్తుంది. అప్పటిదాకా దేవుడు గుర్తురాడు. దేవుడు ఎప్పుడు కూడా గుర్తుండాలి. మరి సినిమాలో కూడా పాట రాశారు, జీవితమున సగభాగంబు నిద్దురకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు, అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు, పరమార్థం కానలేక నిద్దురకే చెడతాడు. 24 గంటల్లో 12 గంటలు నిద్రపోతున్నాం. ఈ 12 గంటల్లో వయసును బట్టి చదువు కొంత టైం, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగంలో కొంత టైం, చదువు అయిపోయి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళయిన తర్వాత భార్యతో కొంత టైము, తర్వాత తల్లిదండ్రులతో కొంత టైము, వచ్చిన సంపాదన ఎట్లా ఖర్చు పెట్టాలని కొంత ఆలోచన. ఇట్లా పగలల్లా రకరకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. దీనికి ఒక పద్ధతి, ప్రతిదానికి కూడా ఒక టైం ఉంది. భోజనం మధ్యాహ్నం పూట చేస్తాం, మళ్ళీ రాత్రిపూట భోజనం చేస్తాం, ఉదయం పూట ఉపహారం టిఫిన్ చేస్తాం. ఇది సహజంగా ఇప్పుడు జరగాల్సిందే. జరగకపోతే ఏదో లోటుగానే భావిస్తాం. రాత్రిపూట నిద్రపోకపోతే, నిద్ర పట్టకపోతే ఏదో బాధపడతాం. అట్లాగే బ్రహ్మ ముహూర్తం అని ఉంది. తెల్లవారుజామున కనీసం 5 లోపల స్నానం చేసి 7 లోపల దైవాన్ని పూజించే టైం అదొక టైం. కనీసం 1 గంట, అది బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ బ్రహ్మ ముహూర్తం ఎట్లా ఉంటుందంటే, పగలల్లా పనిచేసి
రాత్రిపూట బాగా నిద్రపోయి బాగా రిలీఫ్ అయ్యి నరాలని స్వాధీనంలో ఉండి మనస్సు చిత్తశుద్ధి కలిగి ఉంటుంది. అప్పుడు లేచి శుభ్రంగా తల మీద స్నానం చేసి మనస్సుని చిత్తశుద్ధిగా పెట్టుకొని దైవాన్ని పూజించడం. తర్వాత 6 గంటలకి సూర్యుడు ఉదయించగానే సూర్యుడికి నమస్కారం చేయటం. ఇవన్నీ కూడా చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన అదియు కుదవ కాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకునంత విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారు చెప్పాడు. చిత్తశుద్ధి కలిగి భగవంతుడిని ప్రార్థించింది కొంచెం కాదు, చాలా పెరుగుతుందట. ఎట్లా పెరుగుతుందంటే, చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కుదవ కాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకంటే, మర్రి విత్తనం చాలా చిన్నది, కాకో గదో ఏదో తింటుంది. ఆ విత్తనం తీసుకొచ్చి ఏ గోడ మీద వేస్తుంది. ఆ గోడ మీద పడ్డ విత్తనం మొక్క పెరిగి అది గోడ మీద నుంచి, ప్రహరీ గోడ నుంచి కింద భూమిలోకి వెళ్తుంది, బాగా పెరుగుతుంది. ఆ విత్తనం ఎట్లా పెరుగుతుందో మొక్క, ఆ కాకో గద్ద రెట్ట వేసినటువంటి విత్తనం మర్రి చెట్టు ఎంత బాగా పెరుగుతుంది. అట్లా మనం చేసినటువంటి 24 గంటల్లో 1 గంట భగవంతుడిని ప్రార్థించినటువంటి సమయం మనకు మర్రి చెట్టు ఎట్లా పెరుగుతుందో ఆ విధంగా మనకు మంచి వృద్ధినిస్తుంది. అయితే అటువంటి వృద్ధినిచ్చేదాన్ని మనం ఏం చేస్తున్నాం, ఆ టైంలో బాగా శుభ్రంగా నిద్రపోతున్నాం. రాత్రి 10 గంటల దాకానో 11 గంటల దాకానో పనిచేసి రాత్రికి నిద్రపోతున్నాం. ఇంత నిద్రపోయి తెల్లవారి సూర్యుడు ఉదయించిన తర్వాత లేస్తావు. ఇక బద్ధంగా లేవగానే కాస్త కాఫీ తాగుతావు. పాచిమొహం కడుక్కోకుండా కూడా కాఫీ తాగుతారు. అది కాదు, పొద్దున్నే లేచి దైవాన్ని, ఎవరి మతం ప్రకారం వాళ్ళ దైవాన్ని పూజించడం అది ధర్మం అయి ఉంది. కాబట్టి అది చేయకపోవటం వల్ల జీవితాలు మొత్తం చాలా నష్టం కలుగుతుంది. మనస్సుకు శాంతి ఉండదు. మనశ్శాంతి లేక ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు. ఇది ఇట్లా ఉండటం వల్ల మనకు చాలా బాధలు పెరుగుతాయి. ప్రతి వ్యక్తి కూడా తెల్లవారుజాము లేవంగానే ముందు భూమి మీద కాలు పెట్టకూడదు. చేత్తో నేల తాకి ఆ నేల కళ్ళగద్దుకుంటూ సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమి. ఓ విష్ణుపత్ని లక్ష్మీదేవి, నిన్ను తాకుతున్నాను కాలుతో, నా తప్పు క్షమించమని దండం పెట్టి అరిచి చూసుకొని, కరాగ్రే వసతి లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేదు గోవింద, ప్రభాతయ కరదర్శనం అని ఈ చేతి మీదుగా లక్ష్మీ సరస్వతి పార్వతులు రుచుకొని కళ్ళకద్దుకొని అప్పుడు ఎవరైనా మొహం చూడాలి. తర్వాత స్నానం చేసి సూర్యుడికి ఉదయం బ్రహ్మస్వరూపము, మధ్యాహ్నంతో మహేశ్వరము, సాయంకాలం స్వయం విష్ణువు, త్రికాలం వహ దివాకరం అని సూర్యుడికి నమస్కారం చేసి నీ ఇష్టదైవాన్ని పూజిస్తే నీకు ఎటువంటి లోటు భగవంతుడు కలుగ చేయడు. ఇది ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విశేషమైన విషయం. 2025 సంవత్సరం జూలై నెల 13 నుంచి నవంబర్ నెల 27 వరకు 138 రోజులు శని వక్రించి ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పబోయేది మిథున రాశి. ఈ మిథున రాశికి శని వక్రించి ఉన్నాడు అంటే అసలు లెక్కైతే అష్టమ శని. అష్టమ శని మరి ఈ మిథున రాశికి చెప్పాలి అంటే శని దశమ శని. ఈ దశమ శని నవమంలో ఉన్న లక్షణం కూడా చూపిస్తాడు. ఈ నవమం దశమం కూడా ఈ మిథున రాశికి శని మంచివాడు కాదు, శని ఉపయోగపడేవాడు కాదు. శని వల్ల నష్ట కష్టాలు పూర్తిగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఏమిటాయంటే చెప్పాలి అంటే ఈ షడ్గ్రహ కూటమి వల్ల పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంటుంది. పాపగ్రహాలు స్వభావం ఏంటి, మంచి చేసే స్వభావం లేదు. చూడండి, ఇప్పుడు వర్షం పడుతుంది, మరి చెట్లు పొలాలు దున్నారు, విత్తనాలు వేశారు, మొక్క మొలిచింది, ఆ మొక్క పైకి వస్తోంది.
ఈ వర్షానికి కుళ్ళిపోతుంది. మళ్ళీ మొదట ఎత్తుకొని వ్యవసాయం చేయాలి. వ్యవసాయదారుడికి పంట పండకపోతే మనకు తినటానికి తిండి లేదు. కాబట్టి ఇట్లాంటి టైము ఏదో వ్యవసాయం వాడేపోతున్నాడే మనకెందుకులే అనుకుంటే మనకు తినటానికి తిండి కావాలిగా. ప్రతి వస్తువు మనకు కావాలి అంటే మనం జాగ్రత్తగా ఉంటమే మంచిది. తర్వాత ఈ మిథున రాశికి నవమంలో, దశమంలో ఉన్నటువంటి లక్షణాలు మొత్తం ఈ శని చూపిస్తాడు. నవమ స్థానం, దశమ స్థానం కూడా పూర్తిగా శని మంచి స్థానం కాదు. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ రాశి వాళ్ళకి ఎప్పుడూ కూడా చెప్పాలంటే ఈ మిథున రాశికి బుధుడు అధిపతి. బుధుడు అధిపతి కాబట్టి బుధుడు మంచివాడే, కానీ శని వల్ల మాత్రం పూర్తిగా కష్ట నష్టాలు ఎక్కువగా రావడానికి పూర్తిగా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు ఈ నెల ప్రత్యేకించి మంచి సమయం ఇది. ఎందుకంటే ఈ నెల 24 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈశ్వరుడికి, అమ్మవారికి పూజలు చేసేటువంటి సమయం. ప్రత్యేకించి మీరు శని కోసం పూజ చేయకపోయినా ఈశ్వరుడికి అభిషేకం, అమ్మవారి పూజ ఈ నెల మొత్తం చేస్తారు. కాబట్టి మీ గోత్రనామాలతో శనికి అభిషేకమును, అమ్మవారి పూజ, ఈశ్వరుడికి అభిషేకం ఇటువంటివి చేసుకోవటం మంచిది. కాదండి మాకంత శక్తి లేదు, మారేడు దళాలు తీసుకెళ్ళి ఈశ్వరుడికి ఇవ్వండి, మీకు ఎంతైనా మంచిది. అట్లా చేస్తే మీకు అన్ని విధాలా మేలు కలుగుతుంది. స్వస్తి.